సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ కు హరీష్ రావుకు నోటీసులు పంపారని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నాయకులు. సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ హరీష్ రావులకు నోటీసులు ఇచ్చారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగేష్ ముదిరాజ్ ఆరోపించారు. రామ్నగర్లోని ఆయన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని 4.5 కోట్ల ప్రజలు కోరుకున్న తెలంగాణ తెచ్చిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణలో పాలన పడికేసిందని ప్రజల దృష్టి మార్చేందుకు నోటీసుల డ్రామా ఆడుతున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్న సర్కారుకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. నోటీసుల వల్ల ఒరిగేదేమీ లేదని పేర్కొన్నారు. ప్రజలందరూ కేసీఆర్ వైపే ఉన్నారని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ సర్కారే అని జోస్యం చెప్పారు. కేసీఆర్ హరీష్ రావు నోటీసులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఈ విచారణ వాళ్ళు వెళ్తారా లేదా అభిప్రాయం? ఈ నోటీసులకు కేసీఆర్ గారు భయపడతారా? మీకు తెలుసు కదా సతీష్ గారు, అట్లా భయపడేది ఉంటే ఈ ఆంధ్ర పాలకులతోని తెలంగాణ అప్పుడున్న ఢిల్లీ పాలకులతోని కొట్లాడి తెలంగాణ తెచ్చేవారా ఈ కేసీఆర్ హరీష్ రావు గారు? ఈ నోటీసులకు ఈ వీటికి అయినా కాళేశ్వరం మీద ఏం అవినీతి జరిగిందని? కాళేశ్వరం మీద అవినీతి అంటే కోడిగుడ్డు మీద ఈకలు వీకడమే. కాళేశ్వరం మీద అవినీతి అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు నోటీసులు పంపిస్తున్నారో, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మీద తెలంగాణ ప్రజలకు ఎంత వ్యతిరేకత రోజు రోజు పెరిగిపోతుంది. దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి ఈ నోటీసులు ఇవన్నీ, ఈ లీకులు, ఈ నోటీసులు, ఇలా ఏదైనా ఇష్యూ రూపుమాపడంలో రేవంత్ రెడ్డి గారు దిట్ట. అది మీ అందరికీ తెలిసిన విషయం. ఇంకా మీరు అవినీతి అంటున్నారు. కాళేశ్వరం మీద అవినీతి అనేది ఇంకా విచారణే జరుగుతుంది, అదేమి ఇంకా నిర్ధారణ కాలేదు. మీకు ఒక విషయం చెప్తున్నా, ముఖ్య విషయం. ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు ఎంపీగా పార్లమెంట్లో అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజావత్ సింగ్ షెకావత్ గారిని కాళేశ్వరం అవినీతి పైన ప్రశ్నించడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా. అప్పుడున్న సెంట్రల్ మినిస్టర్ అయిన జగావత్ గారే చెప్పారు. షెకావత్ గారు ఏమన్నారు? కాళేశ్వరం పైన అవినీతి జరగలేదని పార్లమెంట్ సాక్షిగా చెప్పారు. కాబట్టి ఇవన్నీ లీకులు, ఇవేవో విచారణ, నోటీసులు, అరెస్టులు చేసే దమ్ముందా ప్రభుత్వానికి? అసలు కేసీఆర్ గారిని ముట్టుకుంటారా? అగ్నిగుండం అవుతారు, భస్మం అయిపోతారు కేసీఆర్ గారిని ముట్టుకుంటే. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ విధంగా పెరుగుతుందో, రేపు మీకు దమ్ముంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే గోడలు బద్దలు కొట్టుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు కాదు, రాష్ట్ర ప్రజలే కేసీఆర్ గారిని వినిపిస్తారు. అంత అవినీతి పెరిగిపోయింది. బీఆర్ఎస్ పైన ఆదరణ పెరుగుతుంది ప్రజలకు. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వంలోని పాలన ఎట్లయిపోయిందంటే, మంత్రులు మీరు చూస్తుండొచ్చు. ఇంతకుముందు నేను ఒక స్కోలింగ్ చూసిన, నారాయణ గారు ఏదో చెప్తుంటే, మంత్రులు ఈ ప్రపంచ సుందరీకరణ ఎవరైతే వచ్చిందో, ఈ వరల్డ్ ఈ మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిందో వాళ్ళకి ఎస్కార్ట్గా మారిండ్రండి. వాళ్ళని వేసుకొని మంత్రులు ఇక్కడ పాలన ఉద్దేశి అకాల వర్షానికి రైతులు రోడ్డు మీద వచ్చి గగ్గోలు పెడుతుంటే మంత్రులేమో అసలు పట్టణకే తిరుగుతున్నారు. ఇంకా పైపెచ్చు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తారండి. ఎక్కడ తిప్పుతున్నారండి ఇప్పుడు ఈ సుందరి మండలం అందరినీ? మీరు యాదాద్రికి తిప్పుతున్నారు, కమాండ్ కంట్రోల్కి తిప్పుతున్నారు, సచివాలయాన్ని చూపిస్తున్నారు. మీకు ఒక ముఖ్య విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని సుందరిమణులు కూడా మర్చిపోయారు. ఇవి కట్టిన కేసీఆర్ గారి గురించి సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు కేసీఆర్ గారు, ఆయన గొప్పతనం ఏంది అని. కాబట్టి మీరు రెచ్చగొట్టాలని చూసినా కూడా ఈ ప్రజలకు అర్థమైపోయింది. ఫస్ట్ మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. మేము ఏదో చేసినాం, ఈ మధ్య ఏదో రేజింగ్ అంటే తెలంగాణ రేజింగ్, ఎక్కడ రేజింగ్ అవుతుందో మాకు అర్థమవుతుంది. ఒక్క విషయంలో మాత్రం అవుతుంది, కమిషన్లో రేజింగ్ అవుతుంది, మంత్రులు ఓన్గా రేజ్ అయిపోతున్నారు, ఢిల్లీకి పంపించడంలో రేజింగ్ అవుతుంది. తెలంగాణ రేజింగ్ అంటే చెప్పుకొని కన్నా కొంచెమని ఉండాలి. ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ కాలే. రైతులు, పింఛన్దారులు, ఆడపిల్లలు వాళ్ళకి ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తుంటే తెలంగాణ రేజింగ్ అవుతుందంటే ఎట్లా చెప్తున్నారంటే ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు ఏదన్నా దుమ్మెత్తి పోయాలనుకుంటే అది మీ మీదే పడుతుంది. ఒకసారి మీరు ఈ హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఓటు గురించి అయితే మీరు మాట్లాడే ముందు కొంచెం మీరు ఆలోచించుకొని మాట్లాడండి. వాళ్ళు ఉద్యమం నుంచి వచ్చారు, వాళ్ళ జీవితాలు దారపోసి తెలంగాణను తెచ్చారు. మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్తున్నా, ఈ భారతదేశ ప్రజలకు, దళితులకు ఏ విధంగానైతే అంబేద్కర్ గారు ఆరాధ్యుడో
తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ గారు ఆరాధ్యుడండి. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. కాబట్టి ఇకనైనా మీరు ఈ గీకులు ఆపి పాలన మీద దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా మీ ద్వారా కోరుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.